మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అధిక బరువు అలాగే బెల్లీ ఫ్యాట్ అనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్న గురువుగారు చెప్పిన సింపుల్ టిప్స్ కనుక పాటిస్తే వెయిట్ లాస్ అవ్వడం చాలా సులువు అని చెప్తున్నారు. సో ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవడానికి గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ ఆనంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. గురుజీ, లాస్ట్ టైం మనం చాలా వీడియోస్ చేసాము బరువు తగ్గడానికి. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు స్పెషల్గా బరువు మళ్ళీ ఒకసారి చెప్దాము ఇంట్రొడక్షన్. సో బరువు ఎందుకు పెరుగుతున్నారో కారణాలు తెలుసుకుందాం. బరువు పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ లోపల ఫస్ట్ ఏంటిది, ఇక్కడ కూర్చొని పనిచేసే విధానం వేరు, పనిచేసే పనులు ఉన్నాయి, తర్వాత నిలబడి పనిచేసే పనులు ఉన్నాయి, అతిగా కష్టపడి చేసే పనులు ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది కూర్చొని పనిచేసినా కానీ బరువు పెరగట్లేదు. మరి కొందరు నిలబడి ఉన్న వాళ్ళు కూడా బరువు పెరుగుతున్నారు. లెక్క ప్రకారం మీరు పెరగద్దు. అతిగా కష్టపడేవారు కూడా బరువు లావెక్కుతున్నారు. మరి ఎందుకు ఎక్కుతున్నారు? కూర్చుంటే వీరికి నడుము నొప్పులు ఇవి వస్తున్నాయి కానీ లావు ఎక్కుతలేరు. అవును. మళ్ళీ ఇంకొంతమంది విపరీతంగా లావు ఎక్కుతున్నారు, పొట్ట పెరుగుతున్నది. మరి ఇవన్నీ విపరీతాలు ఏంటి అని అంటే, వాళ్ళు చేస్తున్న పని లోపల వారు దాన్ని సరిగ్గా చేయకపోవడం ఒకటి. రెండవది లైఫ్ స్టైల్ లోపల విపరీతమైన రిలాక్సేషన్ తేవడం ఒకటి. అంటే శారీరక శ్రమ తగ్గించేసిండ్రు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అని అంటే హార్మోనల్ ప్రాబ్లం, ఇదొకటి. అంటే మీరు తినే పదార్థాల లోపల హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఇది అవుతుంది. ఇవి చేసుకుంటూ లైఫ్ స్టైల్ లోపల నైట్కి బాగా అలవాటు అయిపోయింది. ఓకే, అయితే దీన్ని మనం ఒక్కొక్క విధంగా మనం వచ్చి చెప్పుకుందాం. ఇప్పుడు కూర్చొని చేసే పనులలో ఉదాహరణకు సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి? సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నప్పుడు వాడు నాన్ స్టాప్గా 18 నుంచి 20 గంటలు పనిచేస్తాడు ఒక్కొక్కడు. లెక్క ప్రకారం అయితే 12 గంటలు చేయాలి, కానీ బాగా కష్టపడే మనిషి అయితే చేస్తాడు. ప్రొద్దున లేవగానే ఎవరైతే ఎక్సర్సైజ్లు ఇవి చేయగలుగుతారో అతను నాన్ స్టాప్గా 12 గంటలు కూర్చున్నా వాడికి ఏం కాదు. కానీ మీరు వితౌట్ వర్కౌట్ అంటే వెంటనే వర్క్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్లా? వీరంతా 8-9కి లేచి ఆ గంట లోపల ఆఫీస్లోకి వెళ్ళి పనిచేసేటోళ్ళు అన్నట్టు. వీళ్ళ జీవితాలన్నీ ఇంతే. వీళ్ళు అస్సలు సెట్ కారు. ఎవరైతే ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అంటే 4కి 5కి 6కి లేచి ఎక్సర్సైజ్ చేసి అట్లీస్ట్ 4 o'clock పాసిబుల్ కాకపోయినా 5:35కి ఒకవేళ లేచి మీరు చేసేసి 6 కల్లా కాలకృత్యాలు తీర్చేసుకొని మిగతా పనులు భోజనం అవి చేసేసుకొని మీరు పనికి రాగలిగితే రోజంతా మీరు బ్రేక్ తీసుకోకుండా పని చేసినా కానీ మీకు ఏం కాదు, మంచిగా ఉంటారు. మళ్ళీ రాత్రి అయినంత మటుకు 8:30-9 కల్లా ఇంటికి వెళ్ళి మినిమం అట్లీస్ట్ 9:30-10 లోపల పండుకోవడానికి ప్రయత్నించండి. నీ తినడము పండుకోవడం చేయడం నీ వర్క్ ప్లేస్లోనే అయిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు జస్ట్ ఓన్లీ కాలు చేతులు కడుక్కొని భార్య పిల్లలతో మాట్లాడుకొని పండుకోవాలి, ఇంతే. లేకపోతే నువ్వు చేసే పనులకు నీ భార్య పిల్లలతో మాట్లాడలేవు. నువ్వు పోయిన తర్వాత వాళ్ళు పండుకుంటారు, వాళ్ళు లేవక ముందు లేచి నేను వచ్చేస్తావు. అలా చేసేస్తే మీ పిల్లల మధ్యలో భార్య మధ్యలో సాంగత్యం సఖ్యత ఉండదు ఆ పిల్లల మధ్యలో. చూడండి ఒకసారి ఇలా ఉంటుంది పరిస్థితి. సో మీకు చెప్పేది ఏంటి అంటే, అయినంత మటుకు దినచర్య గట్టిగా మీరు పాటించారనుకోండి, ఇక్కడ మీ యొక్క శరీరం అనేది బరువు పెరగదు. తర్వాత వచ్చి నిలబడి చేసే పనులు. నిలబడి చేసే పనులలో ఏం చేయాలంటే, కూర్చునే విధంగా ఒక గంటకో 2 గంటలకో ఎక్కడైనా ఒక 5-10 నిమిషాలు కూర్చునేటట్టుగా బ్రేక్ చేసుకోండి. దానివల్ల కాళ్ళు రిలాక్స్ అయిపోతాయి. తర్వాత ఏమవుతుంది అని అంటే బరువు పెరగరు. అంటే తిన్న తర్వాత ఏమవుతుంది అని అంటే విపరీతమైన మజ్జొస్తూ ఉంటుంది. దానికి మీరు పండుకోకుండా జస్ట్ బొర్లాల్సి వస్తుంది. లెఫ్ట్ సైడ్కి బొర్లి పండుకోవాలి, మళ్ళీ రిలాక్స్ అయిపోవాలి. పవర్ నాప్ తీసేసుకోవాలి. అలా తీసుకోకుండా నాన్ స్టాప్గా మీరు 12 గంటలు 18 గంటలు నిలబడి పనిచేస్తూ ఉంటారు. ఇక చేసేసి కష్టజీవులు, పాపం వీరిది కూడా సేమ్ సమస్య. రోజంతా కష్టపడతారు, ఈవినింగ్ పోయిన తర్వాత భోజనం చేస్తారు, భోజనం చేసి పండుకుంటారు కొంచెం తాగిచ్చేసి. దానివల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైంకి తినడము, టైంకి పండుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల వారికి కడుపులు పెరిగిపోవడం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే, అయినంత మటుకు వర్క్ ప్లేస్లోనే బ్రేక్ తీసుకొని తినడము, ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తాను. అయితే ఈ ఊబకాయం వచ్చిన వాళ్ళకు మెయిన్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఒకటి చూసుకోవాలి. తర్వాత తినే ఆహార పదార్థాల లోపల ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఓకే. అయితే వారి యొక్క శరీర తత్వానికి అనుసరించి
వాళ్ళు పచ్చి కూరగాయలు తినాలా, ఉడికిన కూరగాయలు తినాలా చూసుకోవాలి. సార్ కొంతమంది బెల్లీ ఫ్యాట్ కోసం మార్నింగ్ టైంలో వెజిటేబుల్ జ్యూస్ అలాగే కొన్ని డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అవి పనిచేస్తాయి అంటారా? 100% పనిచేస్తాయి. ఇక్కడ 100 కన్నా 99% చెప్తాను. ఆ 1% ఏమవుతుంది అంటే వారి శరీరం యొక్క వాత కఫ పిత్తాలకు, అంటే వారి బాడీ తత్వానికి ఆ పచ్చి జ్యూస్ పడుతుందో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే. అయితే వారికి ఫైబర్తో తీసుకోవాలా లేకపోతే జ్యూస్తో తీసుకోవాలా ఇది చూడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏముంటుందంటే 2 రకాల వర్గాలు ఉన్నాయి. ఒకటి పూర్ అండ్ ఒకటి రిచ్. సో పూర్ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే ఇవి తీసుకునే అవకాశం ఉండదు, మాకు ఏం చేయగలుగుతాం, ఏముంటే అట్లనే బతుకుతాం అనేసి అంటారు. అలా అనుకుంటే ఏమవుతుంది, వాళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ చేయలేరు. ఇక రిచ్ ఏం చేస్తాడు అనేసి అంటే ఈ జ్యూస్లకు వీటికి వెళ్ళిపోయేసి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిగా వెళ్ళడానికి చేయడానికి ప్రయత్నిస్తాడు, సక్సెస్ అవుతాడు. ఇక్కడ వచ్చేసరికి నా వల్ల లేదు, మేము కొనుక్కొని తినాలా చేయాలా. మెయిన్ ఇక్కడ చెప్పేది ఒకటే, నువ్వు తింటున్న ఆహార పదార్థాల లోపల కొన్ని మార్పు తీసుకొచ్చేసినావు అంటే ఆటోమేటిక్గా నువ్వు సెట్ అయిపోతావు. అంటే దీని అర్థం ఏంటిది, ఇక్కడ మీరు తినే ఆహార పదార్థాల లోపల బీట్రూట్, క్యారెట్, కీరా ఇవి నార్మల్ లోపల మళ్ళీ మీకు దొరికే రెగ్యులర్ కూరగాయలు వీటిని పచ్చిగా తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు, లేకపోతే కొంచెం స్టీమ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఎట్లా స్టీమ్ చేయొచ్చు, ఇడ్లీది ఉంటుంది కదా, అవును, ఏది మన గిన్నె. సో ఆ గిన్నె లోపల ఈ ముక్కల్ని తరిగేసేసి వీటి మీద పెట్టి జస్ట్ స్టీమ్ చేసుకొని మీరు తినచ్చు. కొంచెం ఉప్పు కానీ పెప్పర్ కానీ లేకపోతే బ్లాక్ సాల్ట్ కానీ అలా తినచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే వాడు కడుపు ఖాళీగా ఉంటేనే కదా వాడికి ఆకలి అయ్యేది. కడుపుని ఖాళీ ఉంచకుండా ఫైబర్ ఇంపేసేయండి, దానికి కావాల్సిన క్యాలరీలు లో క్యాలరీ అయిపోతాయి. రోజు ఉన్నదానికి నువ్వు ఇంత కష్టపడితే ఇంత కావాలనేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, దానికి నువ్వు ఆ ఫుడ్ని తగ్గించుకుంటా పోతే శరీరంలో ఉన్న కొవ్వు బాడీ యూజ్ చేసుకొని ఆటోమేటిక్లీ మీరు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ప్రొద్దున లేచి యోగా, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు కంపల్సరీ అండి. ఇది ఒకవేళ గట్టిగా చేయగలుగుది. అండ్ దాంతోపాటు ఆలోచన కూడా అట్లనే ఉండాలి. ఎప్పుడైతే మోషన్స్ క్లియర్ ఉంటే, ఆలోచనలు క్లియర్ ఉంటే రిలాక్స్ అయిపోతాడు. ఇలా మీరు చేసుకున్నారనుకోండి 100% ఉబకాయం నుంచి మీరు బయటపడవచ్చు. అయితే ఇవన్నీ ఇవన్నీ మాటలుగా అనేసి అనిపిస్తుంది, కానీ కొంచెం ఇవి చేతల్లో తీసుకురావడానికి మన ప్రేక్షకులు అనుకున్నారే అనుకోండి 100% సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఒకటి వస్తుందండి, నేను ఖచ్చితంగా ఇంకోసారి దీన్ని రిపీట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే నన్ను నేను మార్చుకోవాలి అనేసి అంటే బక్కగా ఉన్నవారు లావు ఎక్కడం, లావుగా ఉన్నవారు బక్కగా మారిపోవడం, ఇక ఎటు లేకుండా మధ్యస్థంగా ఉండాలనుకున్న వారు అనేసి వారి ఇష్టం, ఇక చాయిస్ అది. బట్ విషయం ఏంటి అనేసి అంటే వీరు అటు నుంచి ఇటు నుంచి అటు పోవాలి అనేసి అంటే వీరికి గట్టి సంకల్పం ఉండాలి. ఆ గట్టి సంకల్పం లేనంత మటుకు వీరు ఏమి చేయలేరు. మెయిన్గా అటు నుంచి ఇటు మారడానికి, ఇటు నుంచి అటు మారడానికి ఖచ్చితంగా ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేవాల్సిందే, రాత్రి 10 లోపల పండుకోవాల్సిందే. బేసిక్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇలా రాత్రి సరిగ్గా టైంకి పండుకుంటే శరీరం తనను తాను క్యూర్ చేసుకుంటుంది. ఆ క్యూర్ చేసే దాని లోపల మనం ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ మంది ఏంటిది, 1 గోమూత్రము, 2 మజ్జిగ, తర్వాత వచ్చేసి త్రిపుల చూర్ణము, త్రిపుల చూర్ణము, తర్వాత వచ్చి నెయ్యి. వీటిని మీరు కరెక్ట్గా సక్రమంగా తీసుకోవడం మీకు తెలిసిందే అనుకోండి 100% మీ ఉబకాయం నుంచి బయటపడతారు. ఇది నేను ఇచ్చి మీకు సలహాలు, సూచనలు. వెరీ నైస్ గురుగారు, చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే ఇవన్నీ చూడడానికి మీరు అన్నట్టు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు కదా, ఏముందిలే, కానీ పాటించడమే కష్టం అనుకుంటారు. కానీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ మోటివేషన్గా తీసుకొని వాళ్ళు మీరు అన్నట్టు సంకల్ప బలం ఉంటేనే బరువు అనేది తగ్గుతారు ఆటోమేటిక్గా. ఏ సర్జరీస్ అవసరం లేదు, ఎలాంటి స్పెషల్ డైట్స్, అన్నం మానేయడం ఇలాంటివి కూడా అవసరం లేదు కదా గురించి. అయితే ఇక్కడ మెయిన్ ఒక విషయం వస్తుంది, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. ఎప్పుడైతే సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ముంగటున్న వాళ్ళు నేను క్రిటిసైజ్ చేసినప్పుడు నువ్వు పడుతావు చూసినావు వేదన, బాధ, అది తలిగేదాకా మనిషి మారడు. నాకు తెలిసి ఎవరికి అలాంటి పరిస్థితి రావద్దు, రాకముందే సెట్ చేసుకోండి అని చెప్తాను మీకు. కానీ ఆ పరిస్థితి వచ్చేస్తే మిమ్మల్ని మీరు మానసికమైన దౌర్బల్యమైన పరిస్థితుల లోపల మిమ్మల్ని మీరు చూసుకోవాల్సి వస్తుంది. అది రాకుండా మిమ్మల్ని మీరు ఆ పరిస్థితులు ఎదుర్కోకుండా మీరు చూసుకోండి. వెరీ నైస్, థ్యాంక్ యూ గురుజీ. ఓం నమస్తే జీ.